మీ ప్రాంతంలో ఎలాంటి సమస్య ఉన్నా, సంఘటన జరిగినా పోలీస్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయండి. మేము వెంటనే స్పందిస్తాం. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్. పల్నాడు జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, ప్రాంతం సమస్యాత్మకం అంటే ప్రాంతం సమిష్టాత్మకం ఉండదు, ప్రజల్లోనే ఉంటుంది. ఎన్నికలు వస్తుంటాయి, వెళ్ళిపోతాయి. ఊరు జనం శాశ్వతం. పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్. ఈ ఎన్నికల వాతావరణంలో ఎలాంటి సమస్యలు, గొడవలు సృష్టించుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, అలానే మీ ప్రాంతంలో ఎలాంటి సమస్య ఉన్నా, సంఘటన జరిగినా పోలీస్ హెల్ప్ 9440796184కి ఫోన్ చేయండి. మేము వెంటనే స్పందిస్తామని మీడియా ద్వారా ఆయన ప్రజలను కోరారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ 17 కేసులు ఏమైతే రిజిస్టర్ అయ్యాయో మీరందరూ కూడా చూస్తున్నారు. ఇన్సిడెంట్ ఏ టైంలో జరిగినా కానీ, ఇన్సిడెంట్ అర్ధరాత్రి 1 గంటకి జరిగినా, 2ంటికి జరిగినా, తెల్లవారే లోపల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే అయ్యే లోపల ముద్దాయిలు ఐడెంటిఫై అవుతున్నారు. ఎక్కడ అరెస్ట్ అవసరం అయితే అక్కడ అరెస్ట్ చేస్తున్నాము. చట్ట పరిధిలో వాళ్ళకి గనక స్టేషన్ బెయిల్ అడ్మిసిబుల్ అయితే అరెస్ట్ తర్వాత స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. లేదు రిమాండ్ కనుక ఇచ్చే పరిస్థితి ఉంటే రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ 17 కేసుల్లో కూడా కేవలం 3 కేసుల్లో ఎక్కడైతే 2 పార్టీ ఆఫీస్ బయట పందిర్లు తగలబడి, ఒక దానిలో ఏమో ఒక ట్రాక్టర్లో గడ్డివాము తగలబడింది. ఈ మూడిట్లోనూ టెక్నికల్ ఎవిడెన్స్ తప్ప అక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేదు. అక్కడ మనుషులు ఎవరు డైరెక్ట్గా చూసిన ఐ విట్నెసెస్ లేరు. దానివల్ల మేము వేరే టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుని దాన్ని అనలైజ్ చేయడంలో టైం పడుతూ ఆ కేసుల్లో ప్రోగ్రెస్ కొంచెం స్లో ఉంది తప్ప మిగతా 14 కేసుల్లోనూ ముద్దాయిలను అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకున్నాం. వాట్ పోలీస్ ఈజ్ ఇంటెండింగ్ టు డూ ఇన్ ఆల్ దీస్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ స్టర్న్, ఇమీడియట్ అండ్ అన్బయాస్డ్ యాక్షన్. ఎక్కడ ఏది జరిగినా వీఆర్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్. వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాము. అండ్ ఇందులో ఏ బయాస్ లేదు. కంప్లీట్లీ ఫెయిర్గా ఉండి అన్ని వర్గాల స్టేట్మెంట్లు రికార్డ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ఈ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్లో లోకల్ పోలీస్ ఎలాగో తిరుగుతారు, ఎస్ఐలు సిఐలు తిరుగుతూనే ఉన్నారు. నేను కూడా ఆల్రెడీ దుర్గి, మాచర్ల, వెల్దుర్తి, నిన్న అమరావతి అన్ని మండలాలు తిరగడం జరిగింది. సెన్సిటివ్ విలేజెస్ అని మీరందరూ రిపీటెడ్గా, మీకు కూడా తెలుసు, మీరందరూ ఇక్కడ వాళ్ళే, కండ్లకుంట, కొత్తపుల్లారెడ్డిగూడెం, జంగమహేశ్వరపాడు, ఇట్లా ఏమేమి సెన్సిటివ్ ఉన్నాయో ఆ ఊళ్ళకి వెళ్ళి అక్కడే వాళ్ళతోనే మాట్లాడి, మీకు ఏ రకమైన భయం లేదు, మేమున్నాము, యూ ఎక్సర్సైజ్ యువర్ ఓట్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ అని వెళ్ళి వాళ్ళతోనే చెప్పడం జరిగింది. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దానికోసం ఎక్స్ట్రా ఫోర్స్ అడిగాము. ఆల్రెడీ వచ్చిన సిఏపిఎఫ్ కంపెనీస్, అది కూడా మీరందరూ యూ కెన్ అబ్జర్వ్ ఎవ్రీడే, ప్రతిరోజు 20 నుంచి 30 విలేజెస్లో ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. వీఆర్ షోయింగ్ అవర్ ప్రెజెన్స్ టిల్ లేట్ ఇన్ ద నైట్. రోజు 11-12 దాకా కూడా సిఏపిఎఫ్ ఫోర్సెస్ ఏవైతే వచ్చాయో మనకి సిఐఎస్ఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ వాళ్ళు రోడ్ల మీదే తిరుగుతున్నారు. రాత్రి దాకా నేను కూడా బయటే ఉంటున్నాను. ఏ నిమిషంలో కంప్లైంట్ వచ్చినా కానీ వెంటనే అటెండ్ అవుతున్నాం. బైండ్ ఓవర్స్ కూడా చాలా పెరిగాయి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బైండ్ ఓవర్స్ బాగా పెరిగాయి, విచ్ హ్యాస్ ఎ వెరీ గుడ్ డిటరెంట్ ఎఫెక్ట్. బైండ్ ఓవర్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, మంచి బిహేవియర్తో ఉంటాము అని వాళ్ళు బాండ్ ఇస్తారు. వాళ్ళు కనుక ఏదైనా నేరం చేస్తే ఆ బాండ్ ఫోర్ఫీట్ చేస్తారు, అట్లనే అరెస్ట్ కూడా అవుతారు. దీనిలో ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కలెక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ మెసేజ్ దట్ నో ప్లాన్డ్ ఇన్సిడెంట్ ఈజ్ హ్యాపెనింగ్. సడన్ ప్రొవకేషన్తో ఏదో జరుగుతున్నాయి, అది కూడా ఆల్కహాల్ ఇండ్యూస్డ్ స్టేట్లో ఉన్నప్పుడు, లేదా ఎక్కువ మంది, ఒక గుంపు అందరూ ఒక పార్టీ వాళ్ళు, అక్కడికి ఇంకో పార్టీ వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చినప్పుడు, ఇట్లాంటివి అనుకోకుండా అప్పటికప్పుడు సడన్ ప్రొవకేషన్లు జరుగుతున్నాయి. దీనిలో కూడా మీ అందరి సహకారం మాకు ఎక్కడ కావాలంటే, ఇట్లాంటి దానిలో కూడా ఎవరైనా ప్రొవోక్ చేస్తే వాళ్ళతో గొడవ పడే బదులు ఒక్క ఫోన్ కాల్ చేస్తే వీఆర్ హియర్, 5 నిమిషాల్లో మేము వెళ్తాము, మేము అటెండ్ అవుతాం. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఇక్కడ మీకు 17 ఏవి కనిపిస్తున్నాయో ఇవి కాకుండా అట్లా మాకు కంప్లైంట్ వచ్చినవి, మేము ఎవర్ట్ చేసినవి ఇంకా బోల్డన్ ఉంటాయి. బికాస్ దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ యాజ్ కేసెస్. ఎవర్ట్ అయిపోయింది కాబట్టి పోలీస్ అన్ఫార్చునేట్లీ ఆర్ నోన్ ఓన్లీ బై ద క్రైమ్ కమిటెడ్ బట్ నాట్ బై ద క్రైమ్ ప్రివెంటెడ్. అంతే కదా, నేరం జరిగితే మేము యాక్ట్ చేసిందే మీకు కనిపిస్తుంది, కానీ నేరం ప్రివెంట్ చేయడానికి ఏం చేసామనేది మీకు కనిపించదు, మీరు ఎక్కడ రాయరు. ఇట్లాంటివి బోల్డ్ అన్నీ మా స్టాఫ్ రాత్రి పగలు రోడ్డు మీద ఉండి అవర్ట్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. మీరందరూ దీన్ని పబ్లిసైజ్ చేస్తే, మీరు కంప్లైంట్ చేయండి, మేము యాక్ట్ చేస్తాం. దిస్ ఈస్ ద మెసేజ్ వీ వాంట్ టు గివ్ టు ద పబ్లిక్. కలెక్టర్ సార్ చెప్పినట్టు ఏదో ఒక 10 నిమిషాల కోపంలో ఎక్కడో ఏదో గొడవలో తగాదా పడితే, పిల్లలైతే వాళ్ళ తర్వాత ఉద్యోగాలకు వెళ్ళడానికి, చదువుకోవడానికి, వీటన్నిటికీ, లేదు పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లలు ఎవరో పెళ్ళై అబ్రాడ్ వెళ్ళారనుకోండి, వాళ్ళ వీసాలకు కూడా ప్రాబ్లం అవుతుంది. అనవసరంగా ఆ 10 నిమిషాల గొడవ వల్ల నేను వెళ్ళిన ప్రతి విలేజ్లోనూ ఇదే మాట చెప్తున్నాను, ఎన్నికలు వస్తాయి వెళ్ళిపోతాయి, బట్ ఊరు జనం శాశ్వతం కదా. ప్రాంతం సమస్యాత్మకం అంటే ప్రాంతంలో సమస్యాత్మకం ప్రశాంతం ఉండదు, ప్రజల్లోనే ఉంటుంది. సో వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఏ రకమైన సమస్యలు రావు. ఒకవేళ సమస్య వస్తే మాకు చెప్తే మేము వెంటనే రియాక్ట్ అవుతాం. మా పనే అది. వీఆర్ హియర్
వీఆర్ ట్రయింగ్ టు గివ్ దెమ్ కాన్ఫిడెన్స్. వీ వాంట్ ద మెసేజ్ టు పర్కులేట్ టు ఎవ్రీబడి. అందరికీ తెలిసి మేము కంప్లైంట్ చేస్తే మా కోసం వీళ్ళు వెంటనే వస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ వస్తే ఇంకా ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏవైతే రిపోర్ట్ అవుతున్నాయో అవి కూడా రిపోర్ట్ అవ్వకుండా ఉంటాయి. రాబోయే పోలింగ్ డే కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది, బందోబస్తు ప్లాన్ చేసుకున్నాము. కలెక్టర్ సార్ ఆల్రెడీ అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లోనూ వెబ్ కాస్టింగ్ పెట్టారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని డిక్లేర్ చేసినవి కాకుండా కూడా ఓవర్ అండ్ అబవ్ కొన్నిట్లో వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. మేము ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా అట్లనే ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, పాత ఇన్సిడెంట్స్ జరిగిన ఉన్నాయో వాటిని ఫోకస్లో పెట్టుకొని అక్కడ ఖచ్చితంగా ఫోర్స్ ఇచ్చేలాగా చూసి అక్కడి నుంచి నార్మల్ పోలింగ్ స్టేషన్స్లో ఫోర్స్ ఇచ్చేలాగా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. వీటికి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎక్కడైతే సమస్యాత్మకం ఉందో అక్కడ కనీసం 4 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండాలని అట్లా గైడ్ లైన్స్ ఉన్నాయి. దాన్ని బట్టే ఫోర్స్ డిప్లాయ్ చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్ జరుగుతుంది. వీ విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్. But we want support from all of you and public of Palnadu to not unnecessarily indulge in these violent activities and let us know if there is some problem. ఏ కంప్లైంట్ ఉన్నా మా దగ్గరకు వస్తే వెంటనే we will address. ఏ టైం అయినా పర్వాలేదు, వాళ్ళ సమస్య ఎంత చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు. వాళ్ళ చేతుల్లో చట్టం తీసుకొని కేసులో ఇరుక్కోకుండా మా దగ్గరకు వస్తే వెంటనే we will resolve it. ఎనీ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ అంటే లిక్కర్ పంచుతున్నారు, మోడల్ కోడ్ వైలేషన్ రిలేటెడ్, స్పీకర్స్ పెట్టారు సార్, పర్మిషన్ లేదు, ఇట్లాంటి ఏ చిన్న కంప్లైంట్ అయినా దే కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ గివ్ us 24/7. వీఆర్ అవైలబుల్ ఆన్ దిస్ నెంబర్ 9440796184 9440796184. కైండ్లీ పబ్లిసైజ్ దట్ ఆల్సో. కంప్లైంట్స్ వస్తే వీ విల్ అడ్రస్ ఆల్ ఆఫ్ దెమ్. మీరు కూడా ఇంతమంది ప్రెస్ ఉన్నారు, మీరు కూడా మోడల్ కోడ్ వైలేషన్లు కానీ ఏదైనా లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కానీ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ కంప్లైంట్ చేయాలి. చేయట్లేదు మరి. Fourth estate has this responsibility of reporting incidents happening also, not just writing something in the press.